ఇప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అబ్దుల్ కలాం అధ్యక్ష, అబ్దుల్ కలాం గారిని ఈ దేశం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. అలాంటి వ్యక్తిని వాజ్పేయి గారి సహకారంతో ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఘనత కూడా మనకు దక్కుతుంది. మన రోల్ ఉంది, దానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. వీళ్లే కాకుండా అధ్యక్ష, ఈరోజు నరేంద్ర మోడీ గారిని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రధానమంత్రిగా కోవింద్ గారిని, ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు. ఈరోజు దేశ రాష్ట్రపతిగా ముర్ము గారిని ఈరోజు చేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నిట్లో మనం భాగస్వాములు అయిన దానికి నాకెంతో ఆనందంగా ఉంది. అందుకనే అధ్యక్ష ఈరోజు నేను చెప్తున్నా, ఇక్కడుండే మెంబర్స్కి అందరికీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురం కలిసి ఒకటే హామీ ఇస్తున్నాం. ఈ ఎన్డీఏ అందరికీ సామాజిక న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ముందే చెప్పాను, ఏదైతే ఈరోజు మనకు సెన్సస్ కావాలి, సెన్సస్ వస్తే ఆ సెన్సస్ ఆధారంగా జిల్లాల వారీగా రిజర్వేషన్స్ పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు మిశ్రా కమిషన్ కూడా ఒకటే చెప్పారు, గవర్నమెంట్ మే టేక్ ఎ వ్యూ ఆన్ దిస్ at an appropriate time after conduct of next census based upon national principles, quantifiable data and inter-sea backwardness. అంటే నెక్స్ట్ ఏదైతే సెన్సస్ వస్తానే దాన్ని బేస్ చేసుకొని జిల్లా వారీగా పెట్టడానికి దాన్ని కూడా ఏమన్నారంటే, there have been request to fix the percentage of reservations to the sub-classified groups by taking district as a unit. There are 26 districts in the state at present, and Commission would not like to make any announcement in this matter because there is no proper census. కాబట్టి ప్రాపర్ సెన్సస్ వచ్చిన తర్వాత మేము కట్టుబడి ఉన్నాం. దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం చేస్తాం. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం జరగాలని, అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే స్వామి గారు కొన్ని విషయాలు చెప్పారు, నేను అవన్నీ పోవడం లేదు. గడచిన ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టకపోతే, ఈ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న ఎస్సీల కోసం 804 కోట్ల అవుట్లేతో 340 కోట్ల రూపాయలు సబ్సిడీతో, గవర్నమెంట్ గ్రాంట్తో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చాం. సబ్ ప్లాన్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి వచ్చింది. 14-19 సబ్ ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేశాం. ఇందులో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే, అప్పట్లోనే ఎస్సీ సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి జనాభా దామాషా ప్రకారం ఆర్థిక వనరులు కూడా అప్పుడే కేటాయించాం. ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం వల్ల 22,000 మంది బెనిఫిట్ అయ్యే పరిస్థితి వచ్చారు. నేషనల్ ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్, ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో అది కూడా ఒక్క పైసా తీసుకురాకుండా మన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు. ఈరోజు 5 వీళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు కట్టకపోతే డబ్బులు ఇవ్వమంటే 5 సంవత్సరాల్లో పాత బకాయిలు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చి, ఎంఓ ఇచ్చి, ఒక ఎంఓ వాళ్ళ డబ్బులు కూడా కట్టి మళ్ళీ డబ్బులు రెగ్యులరైజ్ చేశాం. దీనివల్ల చాలా వరకు మళ్ళీ ఎస్సీలకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. కొంతమంది రిక్వెస్ట్ చేశారు, ఇప్పుడే మాల సామాజిక వర్గానికి చెందినవారు కానీ, మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కానీ ఆర్థికంగా కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఇమ్మని చెప్పి కోరారు. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓసారి వాళ్ళ కుల వృత్తుల వల్ల కొన్ని పనులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏమేం చేయాలి నేను ఆలోచించి తప్పకుండా దీనికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మాల సామాజిక వర్గానికి కానీ, మాదిగ సామాజిక వర్గానికి కానీ, రెల్లి సామాజిక వర్గానికి కానీ, కడాన బుడగ జంగం సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడే మన మెంబర్స్ అందరూ చెప్పారు, ఈరోజు బుడగ జంగం చూస్తే ఎక్కడికి పోయినా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు. వీళ్ళది కూడా ఒక
విచిత్రమైనటువంటి సమస్య. మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష 1950 రాజ్యాంగ ఉత్తర్వు ప్రకారం బేడ జంగం కులాన్ని పూర్వపు మద్రాసు రాష్ట్రం షెడ్యూల్ కులాల్లో చేర్చలేదు. మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. కానీ అది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చబడ్డారు. 56లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాబితా ఆర్డర్ 56లో బేడ జంగం కులాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలకు మాత్రం చూపించారు. 76 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం 1976 ప్రకారం బేడ జంగం కులానికి ఎటువంటి ప్రాంత పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్తింపజేశారు, ఎస్సీలో చేర్చారు. 2002లో 1976 సవరణ రాజ్యాంగ ఉత్తర్వులు చట్టం 2002 ద్వారా రద్దు చేశారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకు చెందిన బేడ జంగం కుల ప్రజలు మాత్రమే ఎస్సీ హోదాను పొందేందుకు అర్హులని చెప్పి ఇచ్చారు. 2014 వచ్చే కొందుకు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా రీఆర్గనైజేషన్ చేసే సమయంలో బేడ జంగం కమ్యూనిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల జాబితా నుండి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం 2014లోని 5 షెడ్యూల్లోని సెక్షన్ 28 ద్వారా ప్రకటించారు. ఈరోజు పాపం వాళ్ళు చూస్తే ఏ కులంలో కూడా వాళ్ళు లేరు. బీసీల్లో లేరు, ఎస్సీలో లేరు, ఎక్కడా లేరు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. చాలా అవస్థపడుతున్నారు. దీనికి ఒక కమిటీ కూడా వేసాం అధ్యక్ష. ఆ కమిటీ కూడా అప్పట్లోనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. జేసీ శర్మ ఐఏఎస్ 1 మ్యాన్ కమిషన్ వేసాం. ఆయన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ని తీసుకొని కొంతవరకు ముందుకెళ్ళాం. కానీ ఇది ఉంది. ఈరోజు నేను ఈ సభలో ఒక ప్రత్యేకమైన తీర్మానం పెడుతున్నాను అధ్యక్ష. ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి పంపించి కేంద్రాన్ని ఒప్పించి బుడగ జంగాన్ని కూడా ఎస్సీలో చేర్చడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో ఈ బుడగ జంగాన్ని ఏ గ్రూప్లో, ఎందుకంటే మొత్తం వీళ్ళు ఉండేది కొద్దిగానే ఉన్నారు, ఏ గ్రూప్లో కూడా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం. కాబట్టి వీళ్ళని ఏ గ్రూప్లో పెట్టడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని వారందరూ కూడా హామీ ఇస్తూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మీరందరూ బలపరచవలసిందిగా ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది అల్టిమేట్గా దిశ. ఈరోజు మీరు చూస్తే చరిత్రలో రామచంద్రరాజు కమిషన్, లేకపోతే జస్టిస్ పొన్నయ్య కమిషన్, పాత ఒకసారి చూస్తే కృష్ణా మాదిగా ఎట్లా ఇది చేశాడు. నారావారిపల్లి సీఎం ఇంటి నుండే మాదిగ పాదయాత్ర, అక్కడికి పోయి మా తల్లి దగ్గర మెమరాండం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదాలు తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి ప్రారంభించడం, ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష ఓసారి చాలా ఎమోషన్ గురవుతాం చరిత్ర.